ఓం నమస్తే. ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు. రేపటి రోజు ఆదివారము, షష్ఠీ తిథి, ఆశ్లేష నక్షత్రము ఉన్నది. ఈ కారణంగా షష్ఠీ తిథి అనేది కుమారస్వామికి ఆధిపత్యమైన తిథి. ఆదివారమునకు రవి ఆధిపత్యము. ఈ రవికి శివుడు అధిదేవత. ఆశ్లేష నక్షత్రానికి బుధుడు ఆధిపత్య గ్రహం కాగా బుధునికి విష్ణువు అధిదేవత. ఈ కారణంగా రేపటి రోజు స్కందుడు అని, షణ్ముఖుడు అని, కుమారస్వామి అని, సుబ్రహ్మణ్యుడు అని పేర్లతో పిలుస్తూ ఉన్న ఆ సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేయడం వల్ల మన పిల్లల యొక్క జాతకాలలో ఉన్న దోషాలు తొలగిపోయే అవకాశం ఉంది అని తెలుసుకోండి. ఆదివారం కనుక కాస్త మాంసాహారాన్ని దూరంగా ఉంచి దైవ సేవలో పాల్గొనండి. సర్పదోషాలు పోగొట్టుకోవడానికి, పిల్లల విషయంలో మంచి జరగడానికి ఇది మనకి ఉపయోగకరంగా ఉంటుంది అని తెలియజేయడం అవుతూ ఉన్నది. ఉదయాన్నే లేచి స్నానం చేశాక నుదుటిన తిలకము ధరించి సూర్య నమస్కారం చేయడం అనేది విధిగా ప్రతి ఒక్కళ్ళు చేయవలసిన పని. ఇక నిన్ననో మొన్ననో నేను చూశాను ఒక వీడియో. సిహెచ్ సాంబశివరావు అని క్రైస్తవ విధానాన్ని ఆచరిస్తూ హిందువులను విమర్శిస్తూ ఉంటాడు. ఆయా గ్రంథాలు పూర్తిగా చదివినట్లుగా రెఫరెన్స్లు కూడా చూపిస్తూ ఉంటాడు. ఈ మధ్య అతను నేను చూసింది ఏంటి అంటే, శ్రీకృష్ణునికి రుక్మిణికి పెళ్లి జరిగినప్పుడు జరిగిన విందు భోజనంలో అనేక రకాలైన మాంసాహారాలను వడ్డించినట్లు బ్రహ్మపురాణంలో ఉన్నట్లు తెలియజేశారు. ఈ సాంబశివరావు కాకుండా మరొక సాధువు ఎవరో కూడా చెప్పాడు. అది వేరే వీడియోలో చూసాము. అయితే శ్రీకృష్ణుడికి రుక్మిణికి వివాహం జరిగినప్పుడు రుక్మిణి యొక్క అన్నగారితో శ్రీకృష్ణుడికి యుద్ధం జరిగింది. విందు భోజనాలు ఎక్కడ జరిగాయి? వాళ్ళిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు కదా. ఈ విషయం శ్రీ భాగవతం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. బ్రహ్మపురాణంలో కూడా యుద్ధం జరిగిన అంశమే ఉంది, కానీ విందు భోజనాలకు సంబంధించిన అంశం మనకు అక్కడ కనిపించటం లేదు. ఎవరో చెప్పారు అని గుడ్డిగా నమ్మకుండా హిందువులమైన మనము ఆయా గ్రంథాలను చక్కగా చదివి అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఈ సందర్భంగా తెలియజే